Hi, this is Priya. Welcome to My TV News. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో నారా లోకేష్ పర్యటన. కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేద్లతో కలిసి పలు అభివృద్ధి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఐటీ మంత్రి. అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాకలో కూటమి విజయోత్సవ ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ విమర్శలు. లక్షల కోట్ల రూపాయల అప్పులతో నిర్మాణం చేపట్టడం తగదని వ్యాఖ్య. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో ఇవాళ ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి, కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేద్లతో కలిసి ఆయన పలు అభివృద్ధి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. హోసల్ని క్యాంపులో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవ వేడుకలలో లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులతో ఆయన సైనిక్ స్కూల్ ను లాంఛనంగా ప్రారంభించారు. అంతకుముందు పాఠశాల ప్రాంగణానికి చేరుకున్న మంత్రి లోకేష్ కు నిర్వాహకులు, స్థానిక తెలుగు ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో బసవేశ్వర స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించారు. శ్రీకృష్ణదేవరాయ సైనిక్ స్కూల్ హాస్టల్ భవనాన్ని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించిన లోకేష్ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పాఠశాల వ్యవస్థాపకులలో ఒకరైన దివంగత డాక్టర్ దండమూడి రాధాకృష్ణ జ్ఞాపకార్థం నిర్మించిన డాక్టర్ రాధాకృష్ణ కళాధామ ఓపెన్ ఆడిటోరియాన్ని వర్చువల్ గా ప్రారంభించారు. 30 సంవత్సరాల తర్వాత కుమారస్వామి గారు పక్కన నుంచిన అదృష్టం నాకు ఈరోజు కలిగింది. ఇక్కడ ఉన్న ఆంధ్రులందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఆనాడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాడాం. విశాఖపట్నానికి స్టీల్ ప్లాంట్ తీసుకొచ్చాం. గత పాలకుల వల్ల విశాఖ ఉక్కు అనేక ఇబ్బందులు పడింది, మూతపడే పరిస్థితి వచ్చింది. కానీ నేనుండా మీకు అండగా నిలబడతానని చెప్పిన ఏకైక వ్యక్తి గౌరవనీయులు కుమారస్వామి గారు. నేను ఎప్పుడు భయపడేవాడిని విశాఖ ఉక్కుకి ఏమవుతుందని. గౌరవ ఎంపీ గారు ఉన్నారు, భరత్ గారు, విశాఖపట్నం ఎంపీ గారు. ఆయనకి ఎప్పుడు చెప్పేవారిని, సార్ నెల ఒక్కసారి ఆయన కన్విన్స్ చేయని. ఒక 10 సార్లు కలిసిన తర్వాత గురువు గారే నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఎందుకు కంగారు పడుతున్నావు, విశాఖ ఉక్కుని కాపాడే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పిన గొప్ప వ్యక్తి కుమారస్వామి గారు. అది ఒకటే కాదు, రెండోది ఆర్సిలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్, భారతదేశంలోని అతి పెద్ద గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఈరోజు అనకాపల్లికి వచ్చిందంటే దానికి కారణం కూడా కుమారస్వామి గారు. అందుకే ఈ సభాముఖంగా ఇంకో విషయం చెప్పాలనుకున్నా. సార్ మేము మీకు రుణపడి ఉన్నాం. పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఓ యూ అ లాట్. సో వీ లుక్ ఫార్వర్డ్ టు వర్కింగ్ విత్ యూ. వీ లుక్ ఫార్వర్డ్ టు టేకింగ్ our two great states together forward and develop it, and not only make India proud but in the process make Karnataka and Andhra Pradesh proud, sir. Thank you very much for your support. You've always. రాజధాని అమరావతికి ఉభయ సభల్లో చట్టబద్ధత బిల్లును ఆమోదించిన సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో కూటమి నాయకులు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గ పరిధిలో అన్ని వార్డుల నుండి కూటమి నాయకులు, కార్యకర్తలు ద్విచక్ర వాహనాలతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ అమరావతి కేవలం రాజధాని మాత్రమే కాదని 5 కోట్ల ఆంధ్రుల ఆత్మ గౌరవం అని తెలిపారు. అమరావతి పోరాటంలో రైతులు చేసిన త్యాగం మరువలేనిది అని కొనియాడారు. జై హో అమరావతి నినాదాలతో పాత గాజువాక కూడలి హోరెత్తింది. పార్టీ జెండాలతో పాటు జాతీయ జెండాలను పట్టుకుని ఆంధ్రుల రాజధాని అమరావతి అంటూ గొంతెత్తి నినాదాలు చేశారు. నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, జనసేన నాయకులు గంధం శ్రీనివాస్, గడసాల అప్పారావు, మాజీ కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, రాజాన రామారావు, బొడ్డు నరసింహపాత్రుడు, పల్లా శ్రీనివాసరావు, మొల్లి ముత్యాల నాయుడు, రౌతు శ్రీనివాస్, మొహమ్మద్ రఫీ, నల్లూరు సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అమరావతి రాజధానిగా చట్టబద్ధం చేసినందుకు నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఈరోజు గాజువాకలో
అమరావతి రాజధాని చట్టబద్ధం చేసిన సందర్భంలో గాజువాక నియోజకవర్గంలో పండగ వాతావరణం జరిపే విధంగా కార్యకర్తలందరినీ ఉత్సాహపరిచి ఈరోజు బైక్ ర్యాలీ గాజువాక పాత గాజువాక నుంచి కొత్త గాజువాక వరకు బైక్ ర్యాలీ చేయాలని ఆదేశాల మేరకు ఈరోజు కూటమి నాయకులందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నందుకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అమరావతి రాజధాని నిర్మాణంపై వైసీపీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ తీవ్ర విమర్శలు చేశారు. లక్షల కోట్ల రూపాయల అప్పులతో రాజధాని నిర్మాణం చేపట్టడం రాష్ట్ర ప్రజలను అప్పుల ఊబిలోకి నెడుతుంది అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం వంటి అభివృద్ధి చెందిన నగరాలు ఉన్నాయని, కేవలం 10,000 కోట్ల రూపాయలతో వాటిని మరింత అభివృద్ధి చేసి రాజధానిగా తీర్చిదిద్దవచ్చు అని తెలిపారు. గ్రోత్ సెంటర్ లేకుండా రాజధాని నిర్మాణం చేయడంతో ప్రజాధనం వృధా అవుతుంది అని అన్నారు. చంద్రబాబు నాయుడు తక్కువ సమయంలో ప్రపంచ స్థాయి రాజధానిగా పేరుతో భారీగా అప్పులు చేయడం భవిష్యత్ తరాలకు భారమవుతుంది అని విమర్శించారు. ఒక సిటీ ఆల్రెడీ ఒక పేస్లో ఉన్న సిటీని తీసుకుంటే దాన్ని ఇమీడియట్గా ఇంకా పేస్ పెంచేదానికి అవకాశం ఉంటుంది. వాళ్ళే చెప్తున్నారు వాళ్ళ డిబేట్లో, హైదరాబాద్ లాగా నగరం తయారవ్వాలి అని అంటే 50 సంవత్సరాలు పడుతుంది. అంటే 50 సంవత్సరాలు అంటే ఏంటండి? మనం బతికుండం, మన పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు, వాళ్ళు కూడా చూడలేరు అనే కదా అర్థం. అంటే 50 సంవత్సరాలకి మళ్ళీ హైదరాబాద్ ఏ స్థాయిలో ఉంటుంది? ఇప్పుడున్న ప్రజెంట్ పొజిషన్ రావడానికి 50 సంవత్సరాలు అండి. మరి లెట్స్ బీ ప్రాక్టికల్ అండి, అందరం కూడా ఒకసారి ఆలోచన చేద్దాం. అదే నిజంగానే కనుక విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం అయితే ఆ పేస్ ఎక్కడానికి ఒక 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో పడుతుంది, మనం చూస్తాం. అదే విశాఖపట్నం లాంటి ప్రాంతం అయితే ఒక 10 ఏళ్ళ లోపులోనే మనం హైదరాబాద్తో మ్యాచ్ చేయగలుగుతాం. మరి ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి ఇన్నోవేటివ్గా, ఇలాంటిది ప్రాక్టికల్గా, ప్రాగ్మాటిక్గా ఆలోచన చేయకుండా నేను పట్టుకున్న కుందేలుకి 3 కాళ్ళ ఏమంటారు సామెత, అలాగా దాన్నే పట్టుకుని నేనే ఇలా చేస్తాను, ప్రజల ఇమోషన్ని, సెంటిమెంట్ని నేను రెచ్చగొడతాను. నేను అడుగుతున్నానండి, ఒక్కసారి అమరావతి రాజధాని కోసం అప్పులు చేసి ఒక్కసారి నేను 47,387 కోట్లు చేశారు కదా, అందులో వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏడీబీ నుంచి, వరల్డ్ బ్యాంక్ ప్లస్ ఏడీబీ నుంచి 15,000 కోట్ల రూపాయలు అప్పు చేశారండి. ఇది కాకుండా హట్కో నుంచి 11,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. కేఎఫ్డబ్ల్యూ దగ్గర నుంచి 5,000 కోట్ల రూపాయలు అప్పు చేశారు. ఎన్ఏబి ఎఫ్ఐడి నుంచి, నాబార్డ్ నుంచి అనుకుంటా. ఏలూరు జిల్లా స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో జిల్లా పర్యటనకు వచ్చిన జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ ని కలెక్టర్ బెట్రిసెల్వి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో ఏలూరు రేంజ్ ఐజీ జి అశోక్ కుమార్, జిల్లా ఎస్పీ కె ప్రతాప్, శివకిషోర్, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పచ్చమాట్ల ధర్మరాజు తదితరులు మంత్రికి పూల మొక్కలను అందించారు. ఈ కొత్తపేట ఏరియా దగ్గర మన ఒక కంప్లైంట్ వచ్చింది, గ్రివాన్స్ రైజ్ చేశారు దట్ ఎల్పిజి గ్యాస్ సిలిండర్స్ ని వీళ్ళు ఇది చేస్తున్నారు, ఫిల్లింగ్ చేస్తున్నారని. సో అందుకని ఒక సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ యాజ్ ఎ రెగ్యులర్ ప్రొసీజర్ మనం ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. సో హవెవర్ ఇక్కడ షట్టర్స్ వేసి కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ అయితే ఉంది, దేర్ ఇస్ నో బడీ హియర్. సో మనం ఇప్పుడు లీగల్ ప్రొసీజర్ ఫాలో చేసి లోకల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరి విట్నెసెస్ స్టేట్మెంట్స్ తీసుకుంటున్నాం ఇక్కడ ఏం బిజినెస్ రన్ అవుతుంది అని. సో ఇప్పుడు ద కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మన అందరం ఉన్నది ఎల్పిజి సిలిండర్స్, డొమెస్టిక్ గ్యాస్ సప్లై. సో అది మనం చాలా క్లోజ్గా మానిటర్ చేస్తున్నాం. నిన్న కూడా డివిజనల్ లెవెల్ మీటింగ్ కండక్ట్ చేశాము. సో ఎలాంటి డొమెస్టిక్ షార్టేజ్ లేకుండా మనం చేస్తున్నప్పుడు ఇలాంటి అన్టువర్డ్ యాక్టివిటీస్ ఏవి జరగడానికి లేదు. సో ఇలాంటి ఇన్స్పెక్షన్స్ ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ టిప్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ మనకి నోటీస్ మనం కూడా వాలంటరీలీ ఆల్సో ఫ్రమ్ మున్సిపాలిటీ అండ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెండు కూడా సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్స్ కండక్ట్ చేస్తున్నాయి. ఆల్ ద తహసీల్దార్స్ ఆర్ ఆల్సో డూయింగ్ ఇట్. సో ఇప్పుడు మనం వీళ్ళకి యాజ్ పర్ ద ప్రొసీజర్ వీళ్ళు వచ్చిన గ్రివాన్స్ పట్టి మనం షో కాజ్ ఇష్యూ చేస్తాము. ఫర్దర్ యాజ్ పర్ ద ప్రొసీజర్ స్టేట్మెంట్స్ తీసుకొని వి విల్ గో అహెడ్. విశాఖ నగరాన్ని ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా కలెక్టర్ ఎం అభిషేక్ కిషోర్ అన్నారు. జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్, ఇతర జీవీఎంసీ ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశాఖ నగరంపై అంతర్జాతీయ స్థాయిలో చర్చ జరుగుతుంది అని, అందరి దృష్టి విశాఖ వైపు కేంద్రీకృతం అవుతున్నది అని, అందుకు మున్సిపల్ యంత్రాంగం తగిన విధంగా ప్రణాళికలు రూపొందించి పనిచేయాలి అని అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా అమలవుతున్న అత్యుత్తమ
ప్రాజెక్టును స్ఫూర్తిగా తీసుకుని విశాఖలో నూతన పనులు ప్రారంభించాలి అని సూచించారు. అధికారులు నిరంతరం క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలు తెలుసుకుని ప్రజాప్రతినిధుల సూచనల మేరకు పనులు చేపట్టాలి అని కోరారు. I welcome all the HODs, all the additional commissioners and zonal commissioners to this review introductory meeting. Sir, as belong to GMC, sir, introductory for the metro establishment, I have 4 additional commissioners, sir. Additional Commissioner General who takes to general subject including PGRS, reviews, queries and all kind of political protocol, other protocols, sir. Then we have additional commissioner public health, Mr. కేఎస్సీజెడ్ రైతులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ నిలబెట్టుకున్నారని యు కొత్తపల్లి మండల జనసేన పార్టీ ఇన్ఛార్జి రావు అక్షయ్ తెలిపారు. యు కొత్తపల్లి మండలం కోనపాపపేట గ్రామంలో కేఎస్సీజెడ్ రైతులతో కలిసి రావు అక్షయ్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులకు తిరిగి ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది అని, కేఎస్సీజెడ్ రైతుల తరపున పిఠాపురం ఎమ్మెల్యే కొండల పవన్ కళ్యాణ్ కు కూటమి ప్రభుత్వం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ సమావేశంలో దొడ్డి దుర్గాప్రసాద్, బోనం పరమేష్, తెల్గంశెట్టి వెంకటేశ్వరరావు, పల్లెటి బాపందుల తదితరులు పాల్గొన్నారు. అలాంటి చిన్న చిన్న సమస్యలు కూడా సమస్య పోతాయి, రైతులందరూ ఆనందంగా ఉంటారని చెప్పి తెలియజేస్తున్నాం. మరి అదే విధంగా ఈ నియోజకవర్గంలో మీరు అందరూ చూడటం జరుగుతుంది. ఎక్కడైనా సమస్య ఉంటే అక్కడ పవన్ కళ్యాణ్ గారు మనుషులు ఉంటున్నారు. మరి ఎక్కడైనా చిన్నపాటి సమస్య ఉన్నా మొన్న మీరు చూశారు మాదాపురంలో మరి ఒక ఇద్దరు చిన్నపిల్లలు ఒక వీడియో పెడితే వెంటనే స్పందించి మరి వారికి సాయం అందించడం జరిగింది. అదే రకంగా ఏ చిన్న సమస్య నియోజకవర్గంలో ఉన్నా కళ్యాణ్ గారు వెంటనే స్పందించి ఆ సమస్య మీద అధికారులను కానీ జనసేన పార్టీగా మమ్మల్ని కానీ అక్కడికి తక్షణం పంపించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మరి అందులో భాగంగానే ఈవేళ ఎస్సీజెడ్కి సంబంధించి ముఖ్యంగా రైతులు సంతోషంగా ఉన్నారు. అలాగే ఇంకా పల్నాడు జిల్లా నర్సరావుపేటలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మీడియా సమావేశంలో మాట్లాడారు. అమరావతికి చట్టబద్ధతతో రాష్ట్ర ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని, రాజధాని అమరావతికి చంద్రబాబు పూర్తి భరోసా కల్పించారన్నారు. ఓ పక్క భారత పార్లమెంట్ రాజ్యసభలో అమరావతి బిల్ పాస్ అయినా సరే రాజధానిపై మాజీ సీఎం జగన్ విషం కక్కుతున్నారని విమర్శించారు. బిల్ పాస్ అవ్వడం జీర్ణించుకోలేక మావిగన్నంటూ లేనిపోని పేర్లతో జనాన్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు అని మండిపడ్డారు. ఆస్తుల్ని భావి తరాల కోసం, రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులు భూములు ఇచ్చిన తర్వాత అమరావతిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సువర్ణ హస్తాలతోటి ప్రారంభించిన దాన్ని మధ్యలో వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం ఒక్కసారి అవకాశం అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఏ విధంగా అధోగతి పాలు చేశాడో ప్రజలందరూ కూడా చూశారు. మన ప్రజలే కాదు, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరూ, ఇతర దేశాల్లో ఉన్న ప్రజలందరూ కూడా నివ్వెరపోయే విధంగా రాజధాని చేసినటువంటి దుర్మార్గుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. చూశారు కదా, అటువంటి రాజధానిని మరలా మన 2024లో వచ్చిన కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అని చెప్పేసి శాశ్వత రాజధానిగా శాసనసభలో ఆమోదింపజేసి పార్లమెంటుకు కూడా పంపించేసి రాజ్యసభలో కూడా బిల్లు పాస్ అయిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి ఆయన మాట్లాడుతున్నాడో చూశారు కదా. అమరావతి రాజధాని విషయంలో వైసీపీ కుట్రలు చేసింది అని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో మంత్రి మాట్లాడుతూ చీలిక తెస్తే ఓట్లు వస్తాయి అని వైసీపీ అనేక ఆలోచనలు చేసింది అని, 5 ఏళ్ల వైసీపీ పాలనలో ఓ ఇటుక కూడా అమరావతిలో వేయలేదన్నారు. అమరావతి రాజధానికి చట్టబద్ధత కేంద్రం సలహాతోనే తీసుకువచ్చామని అన్నారు. లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. మన కూటమి ప్రభుత్వం వచ్చిన మొదటి సంవత్సరంలో 34 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. ఈ సంవత్సరం 51 లక్షల మెట్రిక్ టన్నులు ఖరీఫ్ మాసంలో కొనుగోలు చేయడానికి మనం సిద్ధమైంది. 11,300 కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన డబ్బుని 24 గంటల్లోనే రైతాంగానికి మనం జమ చేశాం. అందులో సుమారు 7,300 కోట్ల రూపాయలు 8 గంటల్లోపే రైతుల ఖాతాలకు జమ చేశాం. 7,87,000 మంది రైతుల దగ్గర మేము ధాన్యం కొనుగోలు చేసినప్పుడు
ప్రతి ఒక్కరిలోనూ ఒక సంతృప్తి, చేసిన విధానాన్ని వాళ్ళు చాలా గొప్పగా చెప్పుకోవడం ఎంతో ఆనందం మాకు ఇచ్చింది. నిలబడతాం, ప్రజాప్రతినిధులుగా మేము చేయాల్సిన కార్యక్రమం ఇది. అది మేము గొప్పగా చెప్పుకోవాల్సిన సందర్భం. ఎందుకంటే దళారుల్ని, మిల్లుల్ని మేము ప్రోత్సహించకుండా ప్రభుత్వం పైన ఒక నమ్మకంతో మీరు మాకు నమ్మండి, మేము ఇంకా భరోసా ఇస్తున్నాం. వారధులుగా నిలబడాల్సిన రైస్ మిల్లర్స్ వాళ్ళు కూడా ఒక బాధ్యత పెంచి చాలా పారదర్శకంగా ప్రతిరోజు ఆన్లైన్ సిస్టంలోనే మేము అన్ని కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. రేపటి నుంచి రబీ మాసం కొనుగోలు ప్రారంభించబోతున్నాం. దానికోసం ఈరోజు ప్రత్యేకంగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా రబీ పంటను కూడా కొనుగోలు చేయడానికి మా కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. దానికి అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడును తక్షణమే విధుల నుండి తొలగించాలి అని విశాఖ జిల్లా పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అతిప్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయ పవిత్రతను బిఆర్ నాయుడు మండగలిపారు అని నిరసిస్తూ పెందుర్తిలో ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయం వద్ద ఆదిప్రాజు వైఎస్ఆర్ పార్టీ శ్రేణులతో కలిసి ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో పవిత్రంగా తన బాధ్యతలు నెరవేర్చవలసిన ఆలయ చైర్మన్ బిఆర్ నాయుడు ఆలయాన్ని అప్రతిష్టపాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతన్ని తక్షణమే చైర్మన్ స్థానం నుండి తొలగించాలి అని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సరగడం చిన్నాపల నాయుడు తదితరులు పాల్గొన్నారు. స్లోగన్స్ ఏమొద్దు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారి పవిత్రమైన లడ్డూపై జంకు సిగ్గు లేకుండా అసత్య ఆరోపణలు చేసి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ఇంకా ఆడుకుంటూ రాజకీయాలకు వాడుకుంటున్న నీచమైన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని వైఎస్ఆర్సీపీ పిఠాపురం ఇన్ఛార్జ్ మాజీ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అశ్లీల ఆరోపణలు ఎదుర్కొంటున్న టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుని ఆ పదవి నుండి తొలగించి మంచి బుద్ధిని ఈ కూటమి ప్రభుత్వానికి కలిగించాలి అని పిఠాపురం టీటీడీకి చెందిన వెంకటేశ్వర స్వామి ఆలయంలో గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు చేశారు. నాయకులు రావుల మాధవరావు, అడప రఘు, ఆనాల సుదర్శన్, సామరావుతు లలిత, జ్యోతుల భీముడు తదితరులు పాల్గొన్నారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందని చూస్తే తిరుపతి వెంకటేశ్వర స్వామిని రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం తప్ప మరి ఏ ఇతర రకమైన అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రాష్ట్రంలో కనిపించడం లేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది మంది భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా చరిత్రలో ఎప్పుడు ఏ రాజకీయ పార్టీ కూడా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకి వాడుకోవాలని తలచడం కూడా లేదు. అటువంటిది ఈ 2 సంవత్సరాల కాలంలో పూర్తిగా వెంకటేశ్వర స్వామిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి రాజకీయ స్వప్రయోజనాల కోసం ఆయన పేరును వాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని ఈ కూటమి చేస్తున్న ప్రయత్నం తప్ప ఈ 2 సంవత్సరాల్లో చేసిందేం కానరావటం లేదు. తిరుపతి పవిత్రతను ఎంతగా దిగజార్చారంటే ఈరోజు టీటీడీ చైర్మన్ గా నియమించబడిన వ్యక్తి అతని మీద కాంట్రవర్సీ ఉన్నటువంటి వీడియోలు ఇవన్నీ కూడా బయటకు వచ్చినా సరే ప్రభుత్వానికి కానీ సీఎం కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ నోరెత్తిన పరిస్థితి, కనీసం ఖండించిన పరిస్థితి. దాని మీద ఏమైనా చర్య తీసుకోవాలనుకుంటే మీరు ఆ గౌరవంగా చైర్మన్ గారిని తప్పించి
ఆ పవిత్రతను కాపాడే వ్యక్తిని మీరు ఆ పదవిలో నియమించి ఉంటే ఈ పాటికే మేము చాలా సమయం ఇచ్చాం. ఇప్పటికే దాదాపు 2 నెలలుగా వస్తూ ఉంది. బిఆర్ నాయుడు గారి మీద ఆరోపణలు వచ్చి దానికి విశాఖ స్టీల్ ప్లాంట్ సెక్టర్ 9లో గల జగన్నాథ మందిరంలో ఉత్కల దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకలకు అధ్యక్షత వహించిన డాక్టర్ జేఎస్ సారంగి, ఉపాధ్యక్షులు దీపాంకర్ దాస్ మరియు బిశ్వమోహన్ పట్నాయక్, కార్యదర్శి సీతికాంత పండా, ఉప కార్యదర్శులు బిఆర్ జనా మరియు సంజయ్ స్వైన్లు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రంజాన్ మెహందీ హాజరయ్యారు. ఈ సందర్భంగా సుదర్శన్ త్రిపాఠి మరియు రాజ్ నాయకులను ఘనంగా సత్కరించారు. భక్తులకు అన్నప్రసాద వితరణ నిర్వహించగా అందరూ భక్త శ్రద్ధలతో పాల్గొన్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ప్రత్యేకంగా నాటక ప్రదర్శనలు, ముగ్గుల పోటీలు, జగన్నాథ స్వామిపై ప్రశ్నోత్తర పోటీలు నిర్వహించబడ్డాయి. ఇక క్రీడా విభాగంలో T20 క్రికెట్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. విజేతలకు బహుమతుల ప్రదానం చేయడం ద్వారా పాల్గొన్న వారిని ప్రోత్సహించారు. उत्कलिका सांस्कृतिक परिषदर सभापति षडंगी सर, संपादक सीतिकांत पंडा सर, प्रवासी ओडिया भाई भौन मैंने उत्कल आदि उत्कल जो विराट मंदिर ତିଆରି ହେଇପାରିଛି ଏବଂ ଯାହାଫଳରେ ଏଠି ଆଖପାଖରେ ଯେତେ ଭକ୍ତ ହେଉଛନ୍ତି ସେମାନଙ୍କ ପାଇଁ ପ୍ରଭୁ ଜଗନ୍ନାଥଙ୍କୁ ଦର୍ଶନ କରିବା ଗୋଟେ ସମ୍ଭବପର କାର୍ଯ୍ୟ ହେଇପାରିଛି, ସମ୍ଭବପର ହେଇପାରିଛି। ପ୍ରତିବର୍ଷ ఉత్కల దినోత్సవం అంటే ఒరిస్సాలో గల చిన్న చిన్న రాజ్యాలన్నీ కలిపి ఒక రాజ్యంగా ఉత్కల రాజ్యంగా 1936 సంవత్సరం ఏప్రిల్ 1వ తేదీన సమకూర్చి ఉత్కల రాజ్యంగా ప్రకటించడం జరిగింది. ఇది బ్రిటిష్ కాలంలో జరిగింది. అప్పటి నుండి ఉత్కల రాజ్యం, ఉత్కల దినం, ఉత్కల దివసగా దీన్ని సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ రోజున ఎవరైతే ప్లాంట్లో ఉన్నత పొజిషన్లో ఉండి రిటైర్ అవుతారో వాళ్ళకి కూడా ఈరోజు సన్మాన కార్యక్రమాలు, తదుపరి రాత్రి అన్న ప్రసాద వితరణ కూడా ఉంటుంది. ఇది ఉత్కల మౌన వ్రతଟା କାହିଁକି ମାଗିବ ମ? ଖାଲି ସେ ପ୍ରିନ୍ସିପାଲଙ୍କ ପାଖରେ ପାଟିରେ ମଣ୍ଡାଟା ପଶିଥିଲା ନା, ଯେତିକି ସମୟ ତମେ ସେ ମୋବାଇଲ ଦେଖାରେ ଦଉଛ ନା। వార్తలోని ముఖ్యాంశాలు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింధనూరులో నారా లోకేష్ పర్యటన. కేంద్ర మంత్రులు కుమారస్వామి, సంజయ్ సేద్లతో కలిసి పలు అభివృద్ధి సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న ఐటీ మంత్రి. అమరావతికి చట్టబద్ధత కల్పించిన నేపథ్యంలో విశాఖ జిల్లా గాజువాకలో కూటమి విజయోత్సవ ర్యాలీ. జెండా ఊపి ప్రారంభించిన తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. రాజధాని అమరావతి నిర్మాణంపై మాజీ ఎంపీ మార్గని భరత్రామ్ విమర్శలు. లక్షల కోట్ల రూపాయల అప్పులతో నిర్మాణం చేపట్టడం తగదని వ్యాఖ్య. వార్తలంతటితో సమాప్తం. తిరిగి రేపు ప్రసారమయ్యే మైటీవీ న్యూస్ తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.